లో 1,30,00,000 పైగా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. మీరు వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళే ఎలిజిబిలిటీలోకి వస్తారని ఎలా చెప్తారు మీరు? నేను చెప్తున్నా. ఈ రోజున ఒక సెక్యూరిటీ గార్డు లేకపోతే ఒక చిన్న ఉద్యోగం చేసే 30,000 రూపాయలు సంపాదించే ఉద్యోగం చేసేటువంటి ఒక సెక్యూరిటీ గార్డో, ఒక చిన్న అకౌంటెంటో 30,000 రూపాయలకి సంవత్సరానికి నేను నెలకు 30,000 సంపాదిస్తే ఇంకో 20,000 రూపాయలు అప్పు చేసి బతకాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ధరలు ఎలా మండిపోతున్నాయి. ఒక రెంట్‌కు తీసుకుంటే ఒక ఇల్లు, ఒక చిన్న బెడ్‌రూము, ఒక చిన్న కిచెను, ఒక చిన్న హాల్ ఉన్న 3 రూములు ఇల్లు తీసుకుంటే 10,000 రూపాయలు అవుతుందండి. 30,000 రూపాయలు సంపాదిస్తే 50% రెంట్‌కే కట్టాల్సి వస్తుంది ఈ రోజున మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో. ఒక పిల్లవాడు ఒక రోజు ఎక్కడికైనా ఒక చిన్న బయటికి తీసుకెళ్ళండి, పార్కుకి తీసుకెళ్ళండి అంటే తల్లిదండ్రులు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు సంపాదించే సంపాదన కనీసం 3 పూట్ల తినటానికి కూడా సరిపోతున్న పరిస్థితుల్లో మీరు 10,000 రూపాయలకి మించి ఎక్కువ సంపాదిస్తే మీకు ఎలిజిబిలిటీ లేదు అంటే ఈ రాష్ట్రంలో ఈ 30,00,000 మంది మీరు ఎలిమినేట్ చేసిన 30,00,000 మందిలో ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు? ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు నారా లోకేష్ గారు? ఇంత దుర్మార్గంగా ఇలా ఎలిమినేట్ చేస్తుంటే ఇలాంటి వ్యక్తులని చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ దీని మీద రియాక్ట్ అవ్వడేంటి అంటున్నా నేను. ఇంతకంటే కూటమి ప్రభుత్వం దానికంటే 10 ఇంతలు మేము ఇస్తాము అని చెప్పినటువంటి మీరు రియాక్ట్ అవ్వరేంటి? మీరు స్పందించరేంటి? ఈ కండిషన్ సప్లై అనే కాన్సెప్టు అదే మీ అధికార ప్రతినిధి చెప్పింది కదా. ఎవడు బాగుపడ్డాడు, ఎవడు తిన్నాడు ఈ పథకాల వల్ల? ఈ పథకాలు పనికిమాలిన పథకాలు, ఈ పథకాలు తీసుకునే వాళ్ళు పనికిమాలిన వాళ్ళని మీ అధికార ప్రతినిధి జనసేన అధికార ప్రకటించిన ప్రకటన బహుశా మీ మనసులో ఉన్న ప్రకటనే ఆమె చెప్పి ఉండొచ్చు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడటంలో జనసేన 30,00,000 మంది తల్లిదండ్రులని పక్కన పడేసి నేను ఇంకొక కాన్సెప్ట్ కూడా వస్తాను, మళ్ళీ చెప్తాను. టోటల్ ల్యాండ్ విల్ హోల్డింగ్ ఆఫ్ ది షుడ్ నాట్ లెస్ దాన్ 3 acres ఆఫ్ వెట్ ల్యాండ్ అండ్ 10 acres ఆఫ్ డ్రై ల్యాండ్. సో భూమి ఉండకూడదంట ఎక్కువ. ఎనీ వన్ అమాంగ్ ది హౌస్ హోల్డ్ మెంబర్స్ ఓవింగ్ ఎ 4-wheeler, taxi, tractor, autos are exempted. So 4-wheeler ఉంటే they are not eligible. The monthly electricity utilization be less than 300 per month. 300 యూనిట్ల కంటే ఎక్కువ కాలిస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. నేను ఇక్కడ కూర్చున్న మీడియా సోదరులను కూడా అడుగుతున్నా. మీడియా సోదరులకి పాపం అటు పని చేయలేరు, ఇటు డైరెక్ట్గా గవర్నమెంట్ జీతాలు రావు. సో ఏదో కష్టపడి నిజాయితీగా రూపాయి 10 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటారు. ఈ రోజున ప్రతి ఒక్క కంపెనీ కూడా 0 ఇన్స్టాల్మెంట్ తోటి ఏసీలు ఆఫర్ చేస్తుంది. ఏసీలు లేకుండా ఈరోజు ఒక సామాన్యుడు నిద్రపోయే పరిస్థితి విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు. ఒక చిన్న ఏసీ ₹1 ఇన్స్టాల్మెంట్ కూడా కట్టకుండా ఒక ఏసీ కొనుక్కొని నెలకు ఒక 3,000 2,000 కట్టుకుందామని నాకు తెలిసిన ప్రతి సామాన్యుడు మిడిల్ క్లాస్ మ్యాన్ ఏసీ కొనుక్కుంటున్నాడు. ఒక ఏసీ కానీ కొనుక్కున్నామంటే వరస్ట్ కేసులో 200 యూనిట్లు అది ఒక నెలకి కాలుతుంది. అంటే 300 యూనిట్లు కాల్చుకుంటే మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చదువుకునే హక్కు లేదా అండి? వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి డబ్బులు తీసుకునే హక్కు వాళ్ళకి లేదా? ఈ కండిషన్ పెడతామని మీరు ఎలక్షన్స్కి ముందు చెప్పారా? మీరు 300 యూనిట్లు కాల్చుకుంటే ఇక లేదు అని మీరు ఏమైనా చెప్పారా? కండిషన్ చెప్పారా? నాకు ప్రజలకు చెప్పారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పారా? అంటే నేను ఇంతకుముందు చదివాను కదా, 54,94,703 మంది వీళ్ళందరినీ కూడా రేపొద్దున ఎలిమినేట్ చేసే ప్రాసెస్ ఇది. ఈ 54,00,000 మందికి డబ్బులు వస్తాయని ఎవరికి తెలియదు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్టే ఉంటుంది. మీరు అడగండి, 1000 కుటుంబాలను సర్వే చేయండి, నాట్ ఓన్లీ 2 కుటుంబాలకు కూడా గ్యాస్ సిలిండర్లు రాలా. ఇప్పుడు 54,00,000 మందిలో ఈ 14 కండిషన్స్ పెట్టి రమారమి 30,00,000 మందిని ఎలిమినేట్ చేసి పడేస్తారు. ఈ 20,00,000 మంది కూడా మరి వాళ్ళు తెలుగుదేశం అయితే, బీజేపీ అయితే, జనసేన అయితే మళ్ళీ ప్రపోర్షనేట్గా 70% తెలుగుదేశం, 20% జనసేన, 10% బీజేపీ వాళ్ళు పంచుకుంటారేమో నాకు తెలియదు. కానీ దాంట్లో కూడా రాజకీయాలు చూస్తారేమో నాకు తెలియదు. కానీ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో రేపు ఎంతమంది ఎలిమినేట్ అవుతారో నోబడి నోస్. బికాస్ వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే ఎలిజిబిలిటీ లిస్ట్ ఇంకా పబ్లిష్ కాల. అబ్జెక్షన్స్ తీసుకుని ఎలిజిబిలిటీ లిస్ట్ పబ్లిష్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అండ్ in case any member in a household is paying income tax, the household is not eligible. Any member of the household, for example, నేను ఉన్నానండి, నేను మా తమ్ముడు మా అక్క లేకపోతే మా చెల్లెలు మేమంతా ఒక జాయింట్ ఫ్యామిలీకి ఉంటున్నామండి. నా తమ్ముడు పిల్లలు ఉన్నారండి.
మా అక్క పిల్లలు ఉన్నారండి, నా చెల్లెలి పిల్లలు ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాంట్లో ఒక చిన్న ఎంప్లాయీనండి. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు నేను ఆ ఎంప్లాయీలో భాగంగా ఉన్నా, ఆ కుటుంబంలో హౌస్ హోల్డ్లో భాగంగా ఉన్నా. బికాస్ అవర్స్ ఈజ్ ఏ జాయింట్ ఫ్యామిలీ. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా తమ్ముడు పిల్లలకు తీసేస్తారా? నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా చెల్లెల పిల్లలకు తీసేస్తారా? నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా అక్క పిల్లలకు డబ్బులు ఇవ్వమంటారా? జడా శ్రావణ్ కుమార్ తమ్ముడుగా, అక్కగా, చెల్లిగా పుట్టిన నేరానికి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న నేరానికి ఈ పథకం వాళ్ళకి అమలుపరచరా? వాట్ ఈస్ దిస్ కండిషన్? ఈజ్ ఇట్ కండిషన్? ఈజ్ ఇట్ టెనబుల్? ఇది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందా? రాష్ట్ర ప్రజలకు ఈ కండిషన్ ఉంటుందని చెప్పారా మీరు? నేను అనేది, మీరు అబద్ధాలు చెప్పి ఈ విధంగా కండిషన్ సప్లై అని మొబైల్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు, ఫైనాన్స్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు మీకును కూడా మోసం చేస్తే రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికోసం అంటున్నా? పోనీ ఈ 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి 9,000 కోట్ల రూపాయలు మీ జేబులో డబ్బులు ఏమన్నా? మీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి సంపాదించి ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తీసి ఏమన్నా డబ్బులు ఇస్తున్నాడా? లేకపోతే నారా లోకేష్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి హెరిటేజ్లోంచి తీసుకొచ్చి ఏమైనా ఇస్తున్నారా? రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి ట్యాక్సుల్లో నుంచి, రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుల్లో నుంచి డివిడెండ్లు తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర, వరల్డ్ బ్యాంక్ దగ్గర వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్లో నుంచి ఇచ్చే దాంట్లో కూడా మీరు ఈ విధంగా ప్రజలని కండిషన్ సప్లై అని పెడితే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలు ఎవరితో మొరపెట్టుకోవాలి? ఈ పథకం అమలుపరిచింది, సూపర్ 6లో అద్భుతంగా అమలుపరుస్తుందని భావించాలా రాష్ట్ర ప్రజలు? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేను ప్రతి సందర్భంలో విమర్శిస్తున్నానని కాదు, మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి, మీరు ఏం మాట చెప్పారు, మీరు ఏం ప్రజలు అమలు చేస్తున్నారు? నేను మీకు ఓకే, మీమ్స్ అవి తప్పదు, ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా, ఇంకొకరు చేసిందా అనేది తమ సమస్య కాదు. మీమ్స్ చూపిస్తున్న సందర్భం ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలను ఆధారాలతో మాట్లాడాలి. మేము అనలేదు కదా, మేము మాట్లాడలేదు అనే కాదు, ఇది ఒక్కసారి చూడమని రాష్ట్ర ప్రజలు కోరుతారు. 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది, 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అమ్మఒడి ఇస్తాడు, ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది, 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద అమ్మఒడి ఇస్తాడు, ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ. గత ప్రభుత్వం 15,000 అని చెప్పి 14,000 ఇస్తే సైకోలు లేకపోతే ఇంకోటి అన్నారు కదా. నేను ఇప్పుడు అడుగుతున్నా నారా లోకేష్ని, మరి మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? ఇప్పుడు మీరేం 15,000 అన్నారు, 15,000 నుంచి 13,000 ఎలిమినేట్ చేసి